వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో పాల్గొన్న మంత్రులు మరియు అధికారులు. విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదు, సోమిరెడ్డి. మహిళా ఎమ్మెల్యేను మేయర్ అవమానిస్తున్నారు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కొత్తగా నియమితులైన వారికి 71,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక సభలో ప్రసంగించారు. రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత నెరవేర్పు దిశగా ఒక అడుగు. ఇది దేశ నిర్మాణం మరియు స్వయం సాధికారతలో యువత భాగస్వామ్యానికి అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది. नमस्कार. केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, देश के कोने कोने में उपस्थित अन्य महानुभाव और मेरे युवा साथियों, मैं कल देर रात ही कुवैत से लौटा हूं. वहां मेरी भारत के युवाओं से, प्रोफेशनल्स से लंबी मुलाकात हुई, काफी बातें हुई. अब यहां आने के बाद मेरा पहला कार्यक्रम देश के नौजवानों के साथ हो रहा है. ये एक बहुत ही सुखद संयोग है. आज देश के हजारों युवाओं के लिए, आप सबके लिए जीवन की एक नई शुरुआत हो रही है. आपका वर्षों का सपना पूरा हुआ है. वर्षों की मेहनत सफल हुई है. 2024 का ये जाता हुआ साल आपको, आपके परिवारजनों को नई खुशियां देकर जा रहा है. मैं आप सभी नौजवानों को और आपके परिवारों को अनेक अनेक बधाई देता हूं. साथियों, भारत के युवाओं के सामर्थ्य और प्रतिभा का भरपूर उपयोग हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశంలో మంత్రి అధికారులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసబాసగా మారింది. సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు.
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500 రూపాయలకు విక్రయించిందన్నారు. అధిక ధరకు కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వియ్యంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ యాప్ ఛార్జీలు వేశారన్నారు. ట్రైట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి బృందం ఒక దోపిడీ ముఠా కింద తయారైంది. ఒక కాకినాడ పోర్ట్, ఒక SEZ, ఒక 104, 108 అంబులెన్స్లు, కృష్ణపట్నం జెన్కోలో మట్టితో కూడిన యాష్తో కూడిన కోల్ సప్లై, ఇవన్నీ ఇన్ని కుంభకోణాలు చేసేదానికి జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈరోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది, 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈరోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55%కి వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత? ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం? అరవింద్ వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతా. ఎందుకు అంత దురాశ దేనికి అంట? ఒక ఓడరేవులు, SEZలు, అంబులెన్సులు, బ్యాడ్ కోల్ సప్లై, లో క్వాలిటీ కోల్ సప్లై. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమంను పెనుగొండ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నక్కా శ్యామల సోని శాస్త్రి ఆధ్వర్యంలో అచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీతాని మాట్లాడుతూ ప్రజా దర్బార్లో పలు కీలక అంశాలపై ధ్వజమెత్తి గత వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన వలన ప్రజలకు నీడ కరువైందని, పెనుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు గ్రామ అభివృద్ధికి అడ్డుపడ్డారని, జగనన్న కాలనీ స్థల పట్టాలు 70,000 నుంచి ₹1,00,000 వరకు అమ్ముకున్న పాలన ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వ పాలనని, జగనన్న కాలనీ స్థలాలు పోడ్చడానికి గోదావరి నది పరివాహక ప్రాంతంలో బొండు మట్టి
ఇసుక అప్పటి మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు అమ్ముకున్నారని పీతాని సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. అభివృద్ధి పథంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని, ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యలు తీర్చడానికి వేదికని పీతాని సత్యనారాయణ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వంలో ఎన్నికలు ఏదైతే వాగ్దానాలు చేశామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటేనే ప్రధాన భూమికగా ఉండే అనేక రకమైన ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు జరుగుతున్నాయో అన్నీ కూడా కొంతమందికి పక్షపాతి ధోరణిలో పక్షపాతి విధానం ద్వారా గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు తడకని సరిచేయడానికి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టారు. ఈనాడు ఈ దర్బార్ అనేది దర్భం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం, సమస్యలు అవగాహన చేసుకుని మీకుండే ఈతి బాధల్ని నెరవేర్చడంలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయే కొన్ని నిర్ణయాలకి అనుగుణంగా మీ అందరినీ కూడా చైతన్యపరిచి ఈనాడు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి పార్టీ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ కూటమిగా ఏర్పడి ఒక నరరూప రాక్షకుడు అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని మీ అందరికీ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని ఈనాడు 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు అధికారం ఇచ్చిన మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. 164 నియోజకవర్గాల్లో ఆసక్తి నియోజకవర్గం కూడా ఒకటిగా మరియు మీరు ఇచ్చిన అధికారం మరువరానిది, మర్చిపోలేనిది. ప్రజాస్వామ్యానికి మీరు ఓటేసిన సందర్భంగా మీ అందరూ కూడా నా తరపున మా ఈ నియోజకవర్గ కూటమి పార్టీల తరపు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. దాన్ని ఒక ప్రజాప్రతినిధిగా పార్టీ పెద్దలందరినీ కలిపి మీ సమస్యల్ని తెలుసుకోవడం కోసం కార్యకర్తలందరూ కూడా నడుగట్టమని చెప్పి, నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోమని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరాలు మేడం సూర్య, శ్యామల, సూర్య సరిపోదరా, శాస్త్రం చెప్పాలి మళ్ళీ చివర, శ్యామల సోని, ఓకే మీరు చెప్పినట్టు చెప్తా. ఉపాధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి, గౌరవ పంచాయతీ వాట్సాప్ సభ్యులు, గౌరవ మండల ప్రజాప్రతినిధి సభ్యులు, ఎంపీపీ గారికి అల్లంతా అయిపోతాడు, ఎక్కడ ఉన్నారు రాడు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గురి లేదు, రంగరాజు గారి మీద బాగా గురి, అప్రజాస్వామ్య నాయకుల్లో ఒకడు, ఈ మండలానికి ఒక నాయకుడిగా మీరు ఎన్నుకున్నారు. ఈనాడు వేదికలు ఇచ్చిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, జనసేన మండల జనసేన అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ వచ్చారా, చాలా మంది. సంచలనం సృష్టించిన NH-44 దారి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. బంగారం, 3 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం. ప్రత్యేక పోలీస్ బృందాలను అభినందించిన ఐజీ, ఎస్పీ. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హైవే 44 దారి దోపిడీ సంఘటనను సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా పోలీసులు 2 రోజుల్లో ఛేదించి సభాష్ అనిపించుకున్న పోలీసులు. ఫిర్యాదుదారులు, ఆమె కుటుంబ సభ్యులు 8 మందితో కలిసి డిసెంబర్ 13, 2024 మారుతి ఎర్టిగా కారులో మధ్యాహ్నం తమ గ్రామం నుండి బయలుదేరి తిరుపతి, అరుణాచలం తీర్థయాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 18, 2024 రోజు వేకువజామున 2 గంటల సమయంలో వీడ్ల వస్తున్నందున షెబ్బర్ గ్రామ శివారులోని
NH 44 రోడ్డుపై వాహనంలో నిలుపు స్థలంలో తమ వాహనాన్ని నిలిపి నిద్రపోగా ఉదయం 2:50 సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వారి కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను పగలగొట్టి వారిని రక్త గాయాలు అయ్యేలా రాళ్లతో కొట్టి భయభ్రాంతులకు గురిచేసి మహిళల మెడలోని బంగారు పుస్తల తాళ్లను నల్లపూసల గొలుసులను దోపిడీ చేశారు. అంతేకాక కారుకు ఉన్న తాళంలను కూడా లాక్కొని పారిపోతుంటే తాళముల గురించి వారు వెంటపడగా వారిపై దాడి చేసి అక్కడ నుండి పారిపోయారు. దాడి చేసిన వారిలో చెరుకు రవాణా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఉన్న మరో ఇద్దరు ఏమి ఎరగనట్టు చెరుకు ట్రాక్టర్లను తీసుకుని పారిపోవడం జరిగింది. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ IPS ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించి కేసును ఛేదించడానికి వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తులను పట్టుకోవడానికి వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ IPS పర్యవేక్షణలో DSP వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ దగ్గర నేషనల్ హైవే 44 ఈ యొక్క రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిర్దేశించబడిన రోడ్ బే అంటారు దాన్ని. అక్కడ ఒక హైవే రాబరీ జరిగింది. జగిత్యాల జిల్లా చెందిన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు చెందిన గోపిడి రజని మరియు ఆవిడ అంగన్వాడీ టీచర్ 8 మంది కుటుంబ సభ్యులు నైబర్స్తో కలిపి తిరుపతి అరుణాచలంకి 13వ తారీఖున వెళ్ళి 5 రోజులు యాత్ర పూర్తి చేసుకుని తీర్థయాత్ర ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటలకి పెబ్బేర్ దగ్గర హైవే పక్కన 2 ట్రాక్టర్లు చెరుకు ట్రాక్టర్లు ఉంటే సో ఇక్కడ సేఫ్టీ అని అక్కడికి వచ్చి నేచర్ కాల్స్కి వెళ్ళడం. తర్వాత డ్రైవర్ సంతోష్ ఓనర్ అతను కొద్దింత స్లీపీగా ఉండడం వల్ల కొద్ది రెస్ట్ తీసుకుని జగిత్యాల వెళ్ళాలి కదా అని అతన్ని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో 6 సభ్యులు అంటే అపరెంట్గా 4 ఉన్నారు. ఆకస్మికంగా ముందు వీళ్ళకి తెలియకుండా పైన ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజీని కట్ చేసి తీసుకువెళ్ళి ఫీల్డ్లో చూసుకున్నారు. అక్కడ కేవలం ప్రసాదాలు విడిచిన బట్టలు తప్ప ఏమీ లేకపోవడంతో వాళ్ళు ఇంకా కసిగా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్ళు తీసుకుని నలువైపుల నుంచి 4 చాలా పాసిఫికంగా వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఒకేసారి లైటనింగ్ అటాక్ చేసే తరుణంలో వీళ్ళు ఒక రకమైన షాకు గురయ్యారు. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా దాడి చేస్తూనే వీళ్ళ దగ్గర ఉన్న 13.5 తులాల బంగారం సంబంధించిన పుస్తల తాళ్ళు, చైన్స్, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు. హైవేలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి ఇంటెన్సిటీ ఉన్న డెకాయిటీ చూడలేదు. దట్టు ఇటు తిరుపతి ఎక్కువగా ప్రతిరోజు వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో స్లీపీగా ఉన్నప్పుడు ఇటువంటి డాబాల దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోవడం చాలా పరిపాటి. అటువంటి సమయంలో ఇటువంటి విధ్వంసకరమైన డెకాయిటీ జరగడంతో ఎస్పీ వనపర్తి గిరిధర్ గారు పూర్తిగా అప్రమత్తమయ్యారు. పెబ్బేర్ ఎస్ఐ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం VIP విరామ సమయంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జై మహేశ్వరి, ఉడిపి పీఠాధిపతి విద్యాసానాథ వైభవ తీర్థ స్వామీజీలు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సార్ వచ్చాను
ಫುಲ್ ಫ್ರೇಮ್ ಬಿಟ್ಕೊಂಡು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಡಯಾಲಿಸಿಸ್ ಸೌಲಭ್ಯ ಲಭ್ಯವಿದೆ. హైకోర్టు సీజే ఉన్నాడు, ఏపీ హైకోర్టు సీజేగా ఉన్నాడు. అంటే అన్నారు అడుగు నువ్వే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని దట్టంగా పొగమంచు కమ్ముకుంది. సోమవారం తెల్లవారుజాము నుండి పొగమంచు కారణంగా శేషాచలం కొండ పూర్తిగా మునిగిపోవడంతో వాహనదారులకు స్వల్ప ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆలయ రాజగోపురాలు పొగమంచులో కప్పబడిపోయాయి. అనివేటి మండపం, జంట గోపురాలు, పార్కింగ్ ప్రదేశాలు, ఆర్చ్ గేట్, అన్నదానం భవనం, కాటేజీలు మొదలైన అన్ని ప్రదేశాలు కూడా పొగమంచుతో కప్పబడ్డాయి. ఇలా ప్రకృతి సోయగం పరిగణలో ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను ఆస్వాదించడానికి అటు వస్తున్నారు. కాటేజీల మధ్య నుంచి మెరుస్తున్న పొగమంచు వర్షంతో కవ్వించకుండానే చాలా అందంగా కనిపిస్తుంది.
విద్యుత్ చాలా విలువైనది, వృధా కాకుండా పొదుపుగా ఆడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు పిలుపునిచ్చారు. జాతీయ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత వారం రోజులుగా విద్యుత్ పొదుపుపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, షీల్డ్లు అందించి మాట్లాడారు. విద్యుత్ ఒక నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. కరెంట్ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ చాలా ఖర్చుగా మారాయన్నారు. నర్సాపురం ఈఈకే మాధవ్ కుమార్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సబ్సిడీలను ప్రకటించిందన్నారు. విద్యుత్తును వృధా చేయవద్దనన్నారు. కార్యక్రమంలో ఏడీఈలు ఓంకారం, రామకృష్ణ, ఏఈలు ప్రభాకర్, వెంకట్రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది ఆర్టీఓగా. మరి ప్రధానంగా విద్యార్థుల్లో ఈ యొక్క విద్యుత్ పొదుపు గురించి ఇలా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చక్కని అవగాహన కల్పించడం కోసం, పిల్లల్లో అవగాహన కల్పించడం, మంచి పోటీలు ఏర్పాటు చేసి ఇంత చక్కటి ఇది ఏర్పాటు చేయడం చాలా గొప్పగా ఉంది. అయితే ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు పవర్కి సంబంధించి మనకి ఈ వాడకం చాలా పెరిగిపోయింది. పొదుపు అంటే విచ్చలవిడిగా ఒకే ఇంట్లో 5 ఫ్యాన్లు ఉంటే 5 ఫ్యాన్లు వేసేయటం, ఎన్ని లైట్లు ఉంటే 10 లైట్లు వేసేయటం, ఆ తర్వాత ఏసీలు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు వేసేయటం, అది చాలా గొప్పగా చెప్పుకుంటాం. మా ఇంట్లో 3 ఏసీలు ఉంటే 3 వాడేస్తాం, ఫుల్ 16లో పెట్టేస్తాం అని చుట్టాలకు కూడా చూపించగలిగేస్తుంటే దాని పర్యవసానం అక్కడ ఎక్కడైతే మన సోర్స్ ఉందో అక్కడ బగబగ మంటలు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ట్రిప్ అయిపోతూ ఉంటుంది, గ్రిడ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయితే అంత అంధకారమే కదా. అంటే మనకు అప్పుకి వెళ్ళి ఎంతకాలం అప్పు తీసుకుంటాం? కొంతకాలం తర్వాత ఎవరైతే మనకు అప్పు ఇచ్చాడో వచ్చేస్తూ ఉంటాడు, అవునా కదా, వచ్చేస్తాడు. కానీ అట్లీస్ట్ మనీ అయితే వీ కెన్ క్రియేట్. కానీ సోర్స్ని ఇక్కడ ఇది న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి అవుతుంది విద్యుత్ అన్నది. తర్వాత ట్యూబ్ లైట్లు అంటాం కదా, తర్వాత ఎల్ఈడీస్ వచ్చేసినాయి. అఫ్కోర్స్ ఇవి కొంత పవర్ని వాడకాన్ని తగ్గిస్తాయి. కానీ అప్పుడు ఇంటికి ఊరి చివర ఒక లైట్ ఉంటే తర్వాత ఇంటికి ఒక లైట్ వచ్చింది, ఇంటికి ఒక లైట్, తర్వాత ఇంటికి 3 అయింది, తర్వాత ఇంటికి 4 అయింది, తర్వాత ఏమైంది, ఫ్యాన్ వచ్చింది కదా, మళ్ళీ ఫ్యాన్ తర్వాత ఏసీ వచ్చింది. ఇంటికి అప్పుడు ఒక ఫ్యాన్ ఉండేది, అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పడుకునేవాళ్ళు ఆ ఒక ఫ్యాన్ దగ్గర, చాలా గొప్పగా మా ఇంట్లో ఫ్యాన్ ఉందని. తర్వాత మళ్ళీ ఏసీ వచ్చింది. ఏసీ ఉన్నా ఎంత జాగ్రత్త వాడవాళ్ళంటే ఏసీ నీకు పొదుపు చేసుకుంటే నీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంధనం అంతా? డిఫరెంట్ ఏరియాస్ నుంచి విపరీతమైన అప్పు చేసి, అది కూడా అప్పు చేసిన దొరకని పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనకి. ఈవెన్ మీకు తెలుసా, రాష్ట్రం విడిపోయే నాటికి మనకి మన ఫుల్ సఫిషియెంట్గా ఉన్నాం, మనం అంటే సర్ప్లస్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పటికి ఏమైంది, మళ్ళీ డెఫిసిట్కి వచ్చేస్తాం. ఇప్పుడు పవర్ కట్స్, యాక్చువల్ ఈ సీజన్లో పవర్ కట్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసారా, కొద్ది కాసేపు కరెంట్ పోయింది. మరి అంత ఒత్తిడి ఉందన్నమాట. దీనికి మనం చేయాల్సింది ఏంటి? ప్రధానమైనది పొదుపు చేయాలి. పొదుపు చేయాలంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళు వాడేస్తాకి. ఇప్పుడు మరి దానికి ఎవరున్నారు? నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం కదా. నేటి బాలలు కూడా వాళ్ళు కూడా బాధ్యతమైన బాలలు కావాలి మనకి. బాధ్యత అంటే ఏంటి? అసలు పవర్ని ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేయడం వల్ల ఎంత ఉపయోగం, భవిష్యత్తులో మన ప్రొడక్షన్ పెరగదు కానీ కన్జంప్షన్ పెరిగిపోతుంది, వినియోగం పెరుగుతుంది. ఉత్పాదన ఉండదు, ఉత్పత్తి ఉండదు, వినియోగం పెరిగిపోతుంది. సో మన వినియోగం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.